దీనికి సంబంధించి ఒక డేటా ఒకసారి మనం చర్చించుకుంటే గనక ఆన్ అన్ యావరేజ్ సగటున మన ఎంపీస్ ఎమ్మెల్యేస్లో 30% మంది సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నవాళ్లే. ప్రస్తుతం ఉన్న లోక్సభలో సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్న వాళ్ళు దాదాపు 31% మంది ఎంపీస్ ఉన్నారు. అంటే ఉన్న ఎంపీస్లో లోక్సభలో 31% మంది పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. అంటే ఒకసారి మనం ఆలోచించాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్న రకరకాల రాష్ట్రాల్లో ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్న ఎమ్మెల్యేస్ 29% మంది ఉన్నారు. అంటే దాదాపు 1200 మంది ఎమ్మెల్యేస్ పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి భారతదేశం మొత్తం కూడా. దీనికి సంబంధించి మనం చూస్తే గనక అసలు ఏ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీస్లో ఎక్కువ మంది పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి అంటే తెలంగాణ. 71% మంది తెలంగాణ నుంచి ఎన్నికైన ఎంపీస్ పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. తెలంగాణ తర్వాత బీహార్ నుంచి ఎలక్ట్ అయిన ఎంపీస్ అంటే 48% మంది బీహార్ నుంచి ఎలక్ట్ అయిన ఎంపీస్ పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. అబ్జల్యూట్ నెంబర్స్ సంఖ్యపరంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీస్లో 34 మంది ఎంపీస్ పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. ఇకపై అబ్జల్యూట్ నెంబర్ ఉన్న పొలిటికల్ పార్టీస్ అంటే ఎక్కువ మంది ఎంపీస్ సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్న ఎంపీస్ ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నారు అంటే బీజేపీ నుంచి ఎన్నికైన ఎంపీస్లో 26% మంది పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. అంటే దాదాపు 63 మంది పైన అనమాట. దాంతోపాటు కాంగ్రెస్ చూస్తే 32 మంది ఎంపీస్ పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ ఎంపీలో 32% మంది అనమాట. తర్వాత ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నుంచి 4 ఎంపీస్ 4 పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయన్నమాట.